నిజమైన కృతజ్ఞత ఏంటంటే ఇట్ మస్ట్ బి సీన్ ఇన్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తనలో కనబడాలి నీకు కృతజ్ఞత ఉన్నది అనే మాట. ప్రవర్తన విచ్చరుడిగా ప్రవర్తిస్తూ మాకు కృతజ్ఞత ఉందండి, అప్పుడు యేసయ్య ఏం చేశాడండి, అదండి ఇదండి ఏదో చెబుతున్నారు. కానీ నేను అడుగుతున్న మాట, నీ ప్రవర్తనలో కృతజ్ఞత ఉందా? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. ప్రవర్తన నీకు తగిన మేలును బట్టి ఉండకపోతే నీలో కృతజ్ఞత ఉంది అని చెప్పడానికి ఆస్కారం ఏమీ ఉండదు. అందువల్ల దేవుని బిడ్డలమైన మనం మనకు దేవుడు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించడం నేర్చుకోవాలి. అడుక్కోవాలి ప్రభువుని, ప్రభువా ఇన్ని మేలు చేశావు, ఎంత సహాయపడ్డావు నాకు, నా బిడ్డలకు, సంఘములకు, పలానా వారికి ప్రార్థించిన ప్రతి అంశములో సహాయపడ్డావు తండ్రి, మీకు స్తోత్రాలు. నేను ఆ మేలుకు తగినట్లు ప్రవర్తించగలిగే వ్యక్తిగా నన్ను మార్చు. నా ప్రవర్తనలోనే క్రొత్త మార్పుని తీసుకునిరా అని మనం ప్రార్థించాలి ప్రియులారా.